గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే నేను కేపీహెచ్పి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒకసారి బస్సులన్నీ ఎక్కడికెక్కడ ఆగిపోయాయి, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. సో రేపే పండగ కాబట్టి, రేపు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు నైట్ ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో టికెట్లు చాలా వాటికి టికెట్ బుక్ అవ్వలేదు, అంటే టికెట్లు దొరకలేదు. లాస్ట్ మూమెంట్ లో స్పెషల్ బస్సులు వేసి ఆ టికెట్లు బుక్ అయ్యి చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే దాదాపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ 1 అవర్ దాటిన తర్వాత వెయిట్ చేస్తా ఉన్నారు బస్సుల కోసం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఒక్కసారి చూడండి ఒకసారి. ఈ ట్రాఫిక్ వల్ల బస్సులు అయితే డిలే అవ్వడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. మానిటైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బస్సుల్ని ఆ ట్రాఫిక్ ని తరలించుకుంటూ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే రద్దీ వాతావరణం అయితే నెలకొనింది. సో జనసంద్రంలో మారిపోయింది కేపీహెచ్పి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఫెస్టివల్ కి అందరూ ఇంటికి వెళ్ళి మంచిగా సరదాగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఆతృతతో ఎంజాయ్మెంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఇక్కడికి వచ్చి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. సో ఏ ఊరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ వెళ్తున్నారా? మాది విజయవాడ. ఓకే, ఏంటి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. టికెట్ రావట్లేదు. ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది కదా, సో టికెట్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అండ్ వెళ్ళడానికి రావడానికి కూడా చాలా అవుతుంది. 2000, 3000 అట్లా ఉన్నాయండి. 2000, 3000 ఉన్నాయి విజయవాడకి, అంటే ట్రావెల్స్ బట్టి. ఓకే, సో బట్ అంత హెవీ, ఎంత కాస్ట్ అయినా సరే ఈసారి మాత్రం సంక్రాంతికి ఇంటికి వెళ్ళాల్సిందే కదా, వెళ్ళాల్సిందే, తప్పదా? తప్పదు కదా. ఏంటి అంత స్పెషల్ ఏంటి అక్కడ మీరు వెళ్ళిన తర్వాత? అంటే ట్రెడిషన్ వైబ్స్, ఫెస్టివల్. సో ఫెస్టివల్ మాత్రం మామూలుగా ఉండదు కదా, రూట్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదు కదా, అందుకని చెప్పి వివర్ గోయింగ్. అండ్ ఈ టైమ్ లోనే కదా మన చుట్టాలందరూ వచ్చి కలుసుకొని. ఎక్కడికి వెళ్తున్నారండి ఫెస్టివల్ కి? మేము మా ఊరు వెళ్తున్నాము. మాది వనపర్తి డిస్టిక్. ఓకే, ఎలా ఉంటుంది సంక్రాంతి సెలబ్రేషన్? బాగానే ఉంటది. ఇక్కడ ఎలా ఉంది? టికెట్ బుక్ అయ్యి అంటే బుక్ చేసుకోలేదు మేము. టికెట్ బుక్ చేసుకోలేదు. నార్మల్ బస్ ఎక్కేద్దామని వచ్చాము. హెవీ ట్రాఫిక్ లో ఇబ్బంది ఏమో చూద్దాం. ఎంజీబీఎస్ స్టేషన్ పోతే కూడా ఏమైనా దొరికితే అన్నట్టు వచ్చాము. ఓకే, ఇక్కడైతే దొరకట్లేదా? దొరకట్లేదు ఇప్పటికైతే. అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మేము కర్నూలు బస్ అన్నా గద్వాల బస్ అన్నా ఎక్కుతాం. ఓకే, అట్లా ఎక్కేసి వెళ్తాం. చాలా ఇబ్బంది మీకు అయితే. టికెట్ బుక్ చేసుకుంటే బెటర్ ఏమో. మేము ఎప్పుడు అట్లా బుక్ చేసుకోలేదు. అట్లా ఎప్పుడైనా నార్మల్ గానే వెళ్తాం. సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతికి వెళ్తుంటారు? ఎవ్రీ సంక్రాంతికి వెళ్తాము. పాత సంక్రాంతి కంటే ఇప్పుడు ఏమైనా ట్రాఫిక్ పెరిగినట్టుందా? అంటే హెవీ క్రౌడ్. మేము ఎప్పుడైనా అందరం చుట్టాల ఉంటేవి వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఒక 4-5 ఫ్యామిలీలు. ఈసారి అందరు కొందరు ముందే వెళ్ళిపోయింది. మేము ఈ రోజు వెళ్తున్నాం. నార్మల్ ఎక్కేద్దామని వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చాక సిచ్యువేషన్ వేరే ఉంది. బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ బస్సులలో బుక్ చేసుకున్న వాళ్ళ మేటో లాగా వెళ్ళిపోవాలి. ఫెస్టివల్ కి ఎక్కడికి వెళ్తున్నారు? తెనాలి. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఎంతవరకు రాలే? ఎలా ఉన్నాయి ప్రైజెస్? ఎలా ఉంది? నార్మల్. మేము ఆర్టీసీ బుక్ చేసుకున్నాం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 అవర్ నుంచి. బస్ టైమింగ్ వచ్చేసి 10:45. వెయిట్ చేస్తున్నాం, ఇంతవరకు రాలేదు. సో అన్నగారు కూడా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? సర్వీస్ బాగాలేదండి, వరస్ట్ గా ఉంది. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంతవరకు బస్ రాలేదు. అంటే మేబీ ట్రాఫిక్ జామ్ లో ఏదేం తెలియదు కానీ, బట్ ఇంతసేపు ఫ్యామిలీతో వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో గవర్నమెంట్ ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్ అవి తీసుకొని ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే చాలా బాగుంటది. స్పెషల్ బస్సులు అయితే వేసామని చెప్తారా కానీ, బట్ అంత ఏం కనబడట్లేదండి. బట్ ఎందుకో నాకు చాలా రష్ ఉందండి. సగం వరకు ఖాళీ అయిందన్నారు కానీ మొత్తం హైదరాబాద్ జనాలంతా ఇక్కడ కుకట్పల్లిలోనే ఉన్నారనిపిస్తుంది నాకైతే. అండ్ స్పెషల్ బస్సు వేసినందుకో దేనికో తెలియదు కానీ, బట్ సర్వీస్ కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటది. లాస్ట్ మూమెంట్ లో స్పెషల్ బస్ వేయడం వల్ల మళ్ళీ అందరూ
టికెట్ బుక్ చేసుకుని వచ్చారని తెలుస్తుంది. ఓకే, బట్ అది కరెక్టేనండి. జనాలకి ఇలాంటి వెసులుబాటు కల్పించడం అనేది కరెక్టే. బట్ ఇంత డిలే అవ్వడం, ఫ్యామిలీతో ఇంతసేపు నిలబడడం పాస్ట్ 1 అవర్ నుంచి అనేది అది కరెక్ట్ కాదు. సో అది ఏపీ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా కొంచెం అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కొంచెం ఓవర్కమ్ చేసి అడ్వాన్స్ చేసి కొంచెం ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. మోస్ట్లీ వెయిట్ చేయాలి బస్ కోసం. అది వచ్చిందంటే ఈ క్రౌడ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు, వెళ్ళిపోతా ఉంటుంది. అదే ఒకవేళ వెళ్ళిపోతే కనుక మాకు కాల్ వస్తుంది. ఒకవేళ మేము లేట్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి అదే వాళ్ళు వచ్చి ఏంటి లేట్ చేశారని అంటారు. అదే వాళ్ళు ఇంతసేపు లేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అమలాపురం. అమలాపురం ఏంటి స్పెషల్? అమలాపురంలో అమలాపురంలో కోడి పందాలు, గుండాట మొత్తం అన్ని బాగుంటది అన్న అమలాపురం. సంక్రాంతి అంటే కోనసీమ, కోనసీమ అంటే అమలాపురం, అంతే. కోనసీమ అంటే చాలా చూస్తుంటాను, అసలు వేరే లెవెల్ విజువల్స్, హైప్, అక్కడ సంస్కృతి, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటది అన్న. కేరళ 2 అంటే కోనసీమ. అవునన్న. ఈ ఫెస్టివల్కి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఎప్పుడులాగా నార్మల్ గానే ఎంజాయ్ చేస్తాం అన్న, అంతే. ఏంటి నీకేమి ఇష్టం? సంక్రాంతి వచ్చిందంటే ఇంటికి వెళ్తావు కదా, అక్కడ ఏం నచ్చుతుంది బాగా? అంటే అక్కడ కోడి పందాలు గానీ, అక్కడ ఎన్విరాన్మెంట్ గానీ, ఇంకా అక్కడ మొత్తం అంతే అన్న, అంతే. ఓకే, ఇంకా ఇక్కడ ఎలా ఉంది టికెట్ ప్రైజెస్ కావచ్చు? పర్లేదన్న. మొన్న కొంచెం బాగా రేట్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు పర్లేదు, తగ్గింది. 1500 అట్లా ఉంది. 1500 తగ్గిందా నీకు? మొన్న 3000 ఉంటుంది అయితే. అవునన్న, అవును. పరిస్థితి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంటే బస్సులు వస్తున్నాయా? వస్తూనే ఉన్నాయి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము వచ్చేది 5 minutes అంతే. 5 minutes అవుతుంది. ఇప్పుడే వచ్చారా? ఎక్కడికి వెళ్తున్నారు ఫెస్టివల్ కి? విజయవాడ వెళ్తున్నారా? ఓకే. ట్రాఫిక్ ఎలా ఉందమ్మా? ఎలా ట్రాఫిక్ బానే ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. అయితే నేను ఇందాక మీకు కేపీహెచ్పి బస్ స్టాండ్ చూపించాను కదా, ఇప్పుడు కుక్కట్పల్లి దగ్గర ఉన్నాను. చూడొచ్చు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదే ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంది. కేపీహెచ్పి నుంచి ఇక్కడికి మహా అయితే ఒక 2 kilometers కూడా ఉంటదేమో. నేనైతే ఇక్కడికి రావడానికి నాకు ఆల్మోస్ట్ 1/2 hour దాటింది. అంటే అంత హెవీ ట్రాఫిక్ ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. 1/2 hour జర్నీ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్న జరుగుతుంది స్పెషల్ బస్సులు పెట్టారులే కానీ కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంది. పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు బస్సుల కోసం చాలా సేపు నుంచి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చూడండి ఒకసారి, రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది, ఫుల్ ట్రాఫిక్, సౌండ్ అనమాట. అసలు రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు. ఫెస్టివల్ మూడ్ వచ్చిందంటే ఫెస్టివల్ వచ్చింది కాబట్టి సో ఆబ్వియస్లీ చాలా మంది వెళ్తుంటారు. సో అందుకని మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో హెవీ క్రౌడ్ అనమాట. ఆల్మోస్ట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే వాళ్ళ అయినంత వరకు ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా క్లియరింగ్. హాయ్ బ్రో, ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడిగి. ఎక్కడికి వెళ్తున్నారు? మామూలుగా ఎక్కడికి వెళ్తున్నారు? కావాలి నెల్లూరు దగ్గర. ఓకే, సో ఏంటి బ్రో మామూలుగా సంక్రాంతికి వెళ్తున్నావు కదా, ఎన్ని డేస్ లీవ్ వచ్చింది? ఎలా ఉంది పరిస్థితి? చెప్పు బ్రో. 3 days సరిపోతుందా? 3 days ఇక్కడ ఎలా ఉంది టికెట్ ప్రైజెస్ కావచ్చు? ఇక్కడ ట్రాఫిక్ కొంచెం రోజు పర్లేదు బ్రో. నిన్న మరీ ఎక్కువ ఉండే, మరీ ఇంకా ఎక్కువ క్రౌడ్. ఈ రోజు పర్లేదు. ఓకే, సో ఎలా ఉన్నాయి ప్రైజెస్? ఎలా ఉన్నాయి? కొంచెం హై ఉన్నాయి, కొంచెం హై ఉంది. అంటే నార్మల్ కంటే ఒక 40-30% ఎక్కువే ఉంది చెప్పాలంటే. అప్రాక్సిమేట్ గా 2000. అంటే అరౌండ్ 2K. మేము అంతే 2.5K అట్లా. ఆల్మోస్ట్ హెవీగా పెడతాం, తప్పదు కదా. ఫెస్టివల్ కి వెళ్ళాలి, తప్పదు. మన బిగ్ ఫెస్టివల్. సంక్రాంతికి ఏంటి స్పెషల్ అక్కడ ఇంటికాడ? అలా ఏం లేదు బ్రో, మామూలే. కొంచెం కొత్త వాళ్ళు ఇచ్చారు, వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? మా అత్త వాళ్ళ ఇంటికి. అత్తగారింటికా బ్రో? అత్తగారు ఇన్వైట్ చేశారు అంతేనా? ఓకే, అది పోయి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఇంకా అన్ని వస్తాయి కదా. చూడాలి ఎలా అయితే అనేది. అయితే అత్తగారు ఈ వీడియో చూస్తారు డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఫెస్టివల్ కి వెళ్తున్నామని అర్థమైపోయింది, అడగను. ఎక్కడికి వెళ్తున్నావు? వినుకొండ. సో ఏంటి అక్కడ స్పెషల్ ఏంటి ఫెస్టివల్ కి? ఫెస్టివల్ కి భోగి అంటే ఇంకా ఆల్మోస్ట్
అందరూ ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయ్యి ఏం చేస్తారు? ఇంకా భోగి మంటలు, మార్నింగ్ మార్నింగ్ అయితే కళ్ళు ఫ్రెండ్స్ అందరూ. మంచినీళ్ళు తాగుతారా భోగి మంటలు వేసుకున్నాను? ఎలా ఉంది బ్రో ఇక్కడ ట్రాఫిక్ ఇది అంతా, అంటే టికెట్ ప్రైజెస్? టికెట్ ప్రైజెస్ అయితే చాలా హెవీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా బస్ కోసం. చాలా ట్రాఫిక్ ఉంది. బస్ కోసం ఆల్మోస్ట్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా. పండక్కి ఇంటికి వెళ్ళాలి, తప్పదు. ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. లీవ్స్ కోసం కూడా చాలా వెయిట్ చేసి ఈ రోజు యాక్సెప్ట్ చేశారు. టికెట్ బుక్ అయిన ఎంత ఉంది? ప్రైజెస్ ఎంత ఉన్నాయి? ప్రైజెస్ వచ్చి అరౌండ్ 1800-1900 ఉంది. 1800 ఆర్టీసీ బుక్ నార్మల్ డేస్ లో అయితే 1000-900 లో అయిపోతుంది. బట్ ప్రెసెంట్ అయితే 800-900 ఉంది. డబుల్ మనం తగ్గం. ఫెస్టివల్ సంక్రాంతి కదా, వెళ్ళాలి. అసలు లీవులు దొరకడమే కష్టం హైదరాబాద్ నుంచి వెళ్ళేదానికి. చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? భీమవరం అండి. భీమవరం. సంక్రాంతి అంటే మెయిన్ గుర్తొచ్చేది అటు సైడే కదా. అవును, భీమవరమే మరి సంక్రాంతి అంటే. భీమవరం అంటే సంక్రాంతినా? వెళ్ళేది అందుకే కదా మరి. కోడి పందాలు, పేకాట అంతా పుల్లు. ఉందా మీకు? 3 పుంజులు ఉన్నాయి ఆల్రెడీ 3 రోజులు. మంచి జీడిపప్పులు, బాదం పప్పులు అన్ని మేపి సిద్ధంగా ఉన్నాయి ఇంటికాడ. ఇంకా ఏంటి ఫెస్టివల్ అంటే? ఫెస్టివల్ ఏంటంటే ఇంకా మనకు భీమవరం అంటే ఒక లుక్. సంక్రాంతి అంటే ఫేమస్ అంటే భీమవరం చెప్పుకోవడానికి. సంక్రాంతి తగ్గేసి ఇప్పుడు మనకి పిండి వంటలు అవన్నీ మామూలు. ఇంకా కొత్త అల్లుళ్ళు వస్తారు, 100 రకాల దాకా చేసి పెడతారు అత్తగారులు. అవన్నీ మామూలే. అలా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? అంటే ట్రాఫిక్ కావచ్చు, ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉందండి. టికెట్ ఎంత పెట్టైనా కొని వెళ్తాక సంక్రాంతికి సిద్ధంగా ఉన్నారు జనం. అసలు ఎంతైనా సరే ఈ టైంలో అయితే లెక్క చేయమండి. మేమైతే లెక్క చేయమండి. భీమవరం అసలు టికెట్ 10,000 పెడతా కొంటాం, ఎంతైనా కొంటాం ఈ టైంలో. మేము వెళ్ళాలా, ఆడాలి అంతే. అదే పండగ ఎంజాయ్ చేయాలి మెయిన్. డబ్బులన్నీ ఇక్కడ పెడితే మీరు ఆడేం పెడతారు? సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి వెళ్తాం, చేస్తాం అంతే. ఖర్చు అయినా పర్లేదు, లక్షణంగా బతుకుతాం అంతే. అదే ఖర్చు అవ్వాలి ఫుల్ గా. ఎంతైనా ఖర్చు చేస్తామండి. మాకు సంక్రాంతి అనేది పెద్ద ఫెస్టివల్, అది బాగా పెద్ద పండగ. మరి ఇక్కడ ఉన్నప్పుడు మిస్ అవుతావా విలేజ్? అంటే హైదరాబాద్ లో ఇక్కడ మిస్ అవుతాం సంవత్సరం. ఇక్కడ మిస్ అయిన సంవత్సరాన్ని అక్కడ ఫీల్ అవుతాం. మొత్తం ఎంజాయ్ చేస్తాం. మొత్తం 3 రోజులు ఎంజాయ్ చేస్తాం మొత్తం. ఆ 3 రోజులు అంటే సంక్రాంతి అండి. హైదరాబాద్ మొత్తం ఖాళీ, ఆంధ్ర పుల్లు. సంక్రాంతి భీమవరం ఫేమస్. భీమవరం స్లాంగ్ లేదని మాట్లాడండి. ఏమన్నా ఇల్లు కోడి పందెం వేసాం, పోయింది. లచ్చట్టుకెళ్ళాం, లచ్చపోయింది, దులుపుకున్నాం, వచ్చాం అంతే. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడికి వెళ్తారు? విజయవాడ వెళ్తున్నాము. ఎలా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఫెస్టివల్ వచ్చిందంటే సంక్రాంతిని మాత్రం మిస్ చేసుకోలేదు. అవును, అనుకోరు కూడా మిస్ చేసుకోవాలంటే. అవును. ఎలా ఉంది మరి? సో ఫెస్టివల్ కి ఎందుకు వెళ్తాము? అందరూ ఫ్యామిలీని మీటప్ అవ్వడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మంచిగా పిండి వంటలు అండ్ హోమ్ మిస్ అవుతూ. ఆబ్వియస్లీ మనం ఆంధ్ర అంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటాము, బట్ టికెట్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో 2000 to 3000 అట్లా ఉన్నాయి, 1500 అట్లా ఉన్నాయి. మోర్ దెన్ దట్ మనీని మనం లెక్క చేయం కదా. ఫెస్టివల్ ఈస్ ఫస్ట్ అండ్ ప్రయారిటీ కదా. అండ్ చుట్టాలందరూ వస్తారు కాబట్టి ఇంకా కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటది. ఫెస్టివల్ ఇచ్చే హ్యాపీనెస్ మన డబ్బుతో కొనలేము. అది నిజం, అది నిజం. మనం ఎర్లీ డేస్ లో ఇంకా వేరుగా ఉండేది. ఫ్రెండ్స్, అదే కజిన్స్ అందరూ వచ్చేసి మంచిగా గ్యాదర్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్ అందరూ వెళ్ళిపోతున్నారు. బట్ సంక్రాంతి ఈస్ ద ఓన్లీ టైమ్ వేర్ దే విల్ ఆల్సో విల్ కమ్. మోస్ట్లీ చాలా మంది ఇక్కడ జాబ్ చేసే అబ్బాయిలు వాళ్ళ అత్త మామలు వస్తారు, వాళ్ళ కూతుర్లు వస్తారని. అది నిజమే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అల్లుళ్ళు వెళ్తారు కదా, ఖచ్చితంగా. సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి మన సైడ్ సెలబ్రేషన్. రివెంజ్ తీసుకునే టైం, మంచి కూర్చొని రాజ మర్యాదలు అనుభవిస్తుంటారు అల్లుళ్ళు. ఏమో అండి, నాకు పెళ్లి కాలేదు కాబట్టి హాయ్ అండి. హాయ్. సో ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మేము వచ్చి ఆంధ్ర తాడేపల్లిగూడెం, మాది తాడేపల్లిగూడెం. సో వెళ్తున్నాం మేము. సో లాస్ట్ మూమెంట్ లో దొరికినాయి మాకు టికెట్స్. రెగ్యులర్ గా అయితే కనుక మాకు ఆబ్వియస్లీ ఒక 500 అలా ఉంటుంది టికెట్ రేటు. బట్ కానీ ఇప్పుడు 1500 టికెట్.
1500 టికెట్ ఛార్జెస్ వచ్చి. సో లాస్ట్ మూమెంట్ లో ఇంకా వెళ్ళాలి తప్పదు అని చెప్పి. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఆంధ్ర పీపుల్ కదా, సో ఆ కల్చర్ ని మిస్ అవ్వకూడదు మనం, అందుకని చెప్పి మేము వెళ్తున్నాం. సంక్రాంతిని మ్యాక్స్ ఎవరు మిస్ అవ్వదు. మ్యాక్స్ ఎవరు మిస్ అవ్వరు. యాక్చువల్ మేము డ్రాప్ అయ్యాం, కానీ లాస్ట్ మూమెంట్ లో ఇంకా లేదు, అందరం వెళ్తున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం స్కిప్ అయినా హైదరాబాద్ చెప్పేస్తుంది, ఎవరు లేరు కాబట్టి ఆబ్వియస్లీ మనం వెళ్ళాలి, మన ఆంధ్ర పీపుల్ కాబట్టి మనం వెళ్ళాలి అని చెప్పి ఆబ్వియస్లీ చెప్పేస్తాం. ఎలా అనిపించింది టికెట్ దొరక డ్రాప్ అయ్యి ఒకేసారి టికెట్ దొరికిన తర్వాత ఎక్సైట్మెంట్? ఆబ్వియస్లీ ఇట్ విల్ బి హ్యాపీ, మనం హ్యాపీ ఉండదు అలా ఏం కాదు కానీ హ్యాపీ. ఓకే మనం ఈ ఇయర్ మిస్ అవ్వట్లేదు, సో వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్, దట్స్ ఇట్. ఓకే, సో ఏంటి స్పెషల్ ఏంటి తాడేపల్లిలో? తాడేపల్లి కూడా అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే మనకి పండగ వాతావరణం ఆబ్వియస్లీ మనకు తెలిసిపోయింది. ముగ్గులు, కోడి పందాలు, సో అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ చూడొచ్చు, బాగుంటాయి. మీరు ఎలా సెలబ్రేట్, మీరు ఎలా వైబ్ అవుతారు ఆడికి వెళ్ళి? సో వైభవ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పండగ వాతావరణం తెలిసిపోతుంది, ఇంకా పిల్లలు రెడీ చేసుకోవడం, స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం, కోడి పందాలకు వెళ్ళడం, ఆబ్వియస్లీ ఇదే చూస్తారా? అబ్బా. ప్రస్తుతం ఇది ఇక్కడ కుక్కట్పల్లి దగ్గర ఉన్న పరిస్థితి. హెవీగా ట్రాఫిక్ జామ్ కావడము, వందలాది మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోవడము, పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ మూమెంట్ లో టికెట్ బుక్ అవ్వడం వల్ల ఇంకా హెవీ క్రౌడ్ అయితే పెరగడం జరిగింది. అనుకున్న దానికంటే హెవీగా ఉండడం జరిగింది. సో టికెట్ ప్రైజెస్ కూడా అదే విధంగా ఉన్నాయని ఇక్కడ చాలా మంది మనకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ప్రయాణించే వాళ్ళు ఉంటే ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా అనిపిస్తుంది, ఈ ట్రాఫిక్ ఎలా ఉంది బయట, టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బైక్స్ బస్సెస్ కోసము అని చెప్పేసి. సో ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కావచ్చు, ఏపీ ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువగా బస్సులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీలో అక్కడ ఎక్కువ బస్సులు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడైనా సరే సంక్రాంతికి హెవీ క్రౌడ్ ఉంటుంది, హెవీగా పబ్లిక్ అయితే జర్నీ చేస్తుంటారు, ఫెస్టివల్స్కి వెళ్తుంటారు కాబట్టి. సో ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి సో వాళ్ళకైతే ఇంకా మెయిన్ ఫ్రీ బస్సులు ఉన్నాయి, మహిళలు ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంది ఈసారి. సో అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కువ బస్సులను అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా మీ అభిప్రాయం అయితే డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు